SRM University. అరివెల్లి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి ధన్యవాదాలు. ఈరోజు సరికొత్త టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. SRM యూనివర్సిటీ ఇట్స్ ఎ డ్రీమ్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. ఎవరైతే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నారో, అలాగే ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పూర్తి చేసి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. భారతదేశంలో టాప్ 10 యూనివర్సిటీలో SRM యూనివర్సిటీ ఒకటని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ యూనివర్సిటీలో ముఖ్యంగా మెయిన్ బ్రాంచ్ KTR క్యాంపస్, అలాగే శాటిలైట్ క్యాంపస్గా పిలిచే రామాపురం బ్రాంచ్, తిరుచి బ్రాంచ్ చెన్నైలో ఉన్నాయి. SRM యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా SRM JEE ఎంట్రన్స్ రాసి ఉండాలి. లేని పక్షంలో ఇక్కడ అడ్మిషన్లు తీసుకొనబడు. ఎవరైతే మధ్యతరగతి కుటుంబంలో బాగా చదివే విద్యార్థి ఉన్నాడు అంటే అతనికి ఈ యూనివర్సిటీలో SRM JEE ఎంట్రన్స్ ద్వారా మంచి మెరిట్ సాధించినట్లయితే అతని జీవితంలో ఎదిగేదానికి మేనేజ్మెంట్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది. మెరిట్ ద్వారా ఈ కాలేజీలో చేరాలే తప్ప మధ్యతరగతి కుటుంబం వాళ్ళు అప్పులు చేసి మరి ఈ కాలేజీలో చేరే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే దాదాపు ఇంజనీరింగ్ పూర్తి చేసే సమయానికి 28 లక్షల నుంచి 30 లక్షల వరకు కోర్సు ఫీజు అవుతుంది. కానీ SRM JEE ఎంట్రన్స్ ద్వారా మంచి ర్యాంక్ సాధించినట్లయితే వారికి 100% స్కాలర్షిప్ ద్వారా ట్యూషన్ ఫీజును పూర్తిగా మేనేజ్మెంట్ రద్దు చేస్తుంది. 81 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన వారికి ఈ ట్యూషన్ ఫీజు పూర్తిగా ఉండదు. కేవలం హాస్టల్ ఫీజు అలాగే మెస్ ఫీజు పే చేస్తే సరిపోతుంది. అలాగే 82 ర్యాంక్ నుంచి 153 ర్యాంక్ వరకు 75%, 154 ర్యాంక్ నుంచి 243 ర్యాంక్ వరకు 50%, అలాగే 244 ర్యాంక్ 351 ర్యాంక్ వచ్చిన వారికి 25% ఫీజు రాయితీ, ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు కల్పించి వారి భవిష్యత్తుకు ఎంతగానో ఈ మేనేజ్మెంట్ కృషి చేస్తూ ఉంటుంది. నేను చెప్పిన ఈ స్కాలర్షిప్ పథకాలు మెయిన్ బ్రాంచ్ అయిన KTR బ్రాంచ్లో మరియు 10,000 లోపు ర్యాంకు సాధించిన విద్యార్థులకి రామాపురం బ్రాంచ్, అలాగే 30,000 లోపు ఆల్ ఇండియా ర్యాంక్ సాధించిన వారికి తిరుచి బ్రాంచ్లో స్కాలర్షిప్ సౌకర్యం SRM యూనివర్సిటీ అందిస్తూ ఉంటుంది. స్కాలర్షిప్ లేకుండా ఈ కాలేజీలో చేరాలంటే CSE అలాగే CSE స్పెషలైజేషన్ కోర్సులకి సంవత్సరానికి 4,75,000 రూపాయలు అవుతుంది. అంతేకాకుండా హాస్టల్ మరియు మెస్ సౌకర్యానికి 1,25,000 నుంచి దాదాపు 2,50,000 వరకు సంవత్సరానికి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే మధ్యతరగతి కుటుంబంలో ఉన్న విద్యార్థులు బాగా చదివి ఈ SRM JEE ఎంట్రన్స్ ద్వారా మెరిట్ని సాధించి ఆల్ ఇండియా ర్యాంక్లో ముందుండి మంచి స్కాలర్షిప్స్ పొందే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్ చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థి అయినా, అలాగే 2వ సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థి ఈ SRM JEE ఎంట్రన్స్లో పాల్గొని మంచి మెరిట్ సాధించి
స్కాలర్షిప్ పొందినట్లయితే 8 లక్షల లోపు పూర్తి చేసుకుని మంచి ప్లేస్మెంట్స్తో బయటకు వచ్చే అవకాశం ఉంది. 2024-25 అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్స్ గాను ఎస్ఆర్ఎం జేఈఈ ఎంట్రన్స్ ద్వారా దాదాపు 1,00,000 పైచిలుకు విద్యార్థులు ఎంట్రన్స్ రాయడం జరిగింది. ఇందులో మా బాలాజీ మా అబ్బాయి 138వ ఆల్ ఇండియా ర్యాంకు సాధించడం జరిగింది. ఇందుకు తోడ్పడిన నారాయణ విద్యా సంస్థల యాజమాన్యానికి నేను రుణపడి ఉన్నాను. ధన్యవాదాలు. ఈ క్రమంలో మా అబ్బాయికి ఎస్ఆర్ఎం మెయిన్ క్యాంపస్ కేటీఆర్ క్యాంపస్లో 75% స్కాలర్షిప్ పొందే అవకాశం లభించింది. కాబట్టి ఆ క్యాంపస్ని విజిట్ చేసి అక్కడ ఉన్న విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి ఇది మనకు సరిపోతుందా, వాస్తవాలు ఏమిటి అనే విషయాలని తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు చెన్నైకి ప్రయాణం చేయడం జరిగింది. ఇటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, కాలేజీ యూనివర్సిటీ ఏ విధంగా ఉంది అనే అన్ని విషయాలను ఈ వీడియో ద్వారా మీకు క్షుణ్ణంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బిల్డింగ్. ఎవరైతే ఎస్ఆర్ఎం జేఈఈ ఎంట్రన్స్ ద్వారా మెరిట్ సాధించారో వారు ముందుగా ఈ బిల్డింగ్ చేరుకొని సెకండ్ ఫ్లోర్లో అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ యూనివర్సిటీ బిల్డింగ్ మొత్తం 15 ఫ్లోర్లు కలిగి ఉంది. ప్రతి ఫ్లోర్కి రీచ్ అయ్యే విధంగా లిఫ్ట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విశాలవంతమైన తరగతి గదులు, ఆధునిక సాంకేతికతతో విద్యాబోధన అందించడం ఇక్కడ ప్రత్యేకత. సిఎస్సి కంప్యూటర్స్, సిఎస్సి స్పెషలైజేషన్స్ అన్ని తరగతులు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దాదాపు 250 ఎకరాలలో విస్తీర్ణమై అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఇక్కడ అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఎటు చూసినా
పచ్చదనం. మనం చూస్తున్నది ఎస్ఆర్ఎం సెంట్రల్ లైబ్రరీ. ఆసియాలోనే అతిపెద్ద లైబ్రరీగా దీన్ని చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ 3 లక్షల వాల్యూమ్ ఆఫ్ బుక్స్ అలాగే ఈ బుక్స్ విద్యార్థులకి అందుబాటులో ఉంచడం జరిగింది. విద్యార్థులకు కావాల్సినటువంటి జెరాక్స్, స్టేషనరీ ఎస్ఆర్ఎం జనరల్ స్టోర్స్లో అందుబాటులో ఉంచారు. ఎస్ఆర్ఎం బయో ఇంజనీరింగ్ దానికి సంబంధించినటువంటి తరగతి గదులు, మీరు చూడవచ్చు. స్కూల్ ఆఫ్ బయో ఇంజనీరింగ్, సివి రామన్ రీసెర్చ్ సెంటర్, టెక్ పార్క్, ఆసియాలోనే అతిపెద్దదైన టిపి గణేశన్ ఆడిటోరియం ఇక్కడ ప్రత్యేకత. 4000 మంది కూర్చునే విధంగా ఈ ఆడిటోరియంని నిర్మించడం జరిగింది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ల్యాబ్స్, స్కూల్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, ఎస్ఆర్ఎం గ్లోబల్ హాస్పిటల్స్, ఎస్ఆర్ఎం మెడికల్ అండ్ డెంటల్ హాస్పిటల్స్, ఎస్ఆర్ఎం ఆర్ట్స్ కాలేజెస్, స్కూల్ ఆఫ్ ఫార్మసీ, స్కూల్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఎన్నో రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ ఈ యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాలైనటువంటి క్యాంటీన్ సౌకర్యాలు కూడా ఇక్కడ అందుబాటులో తీసుకురావడం జరిగింది. జావా మరియు సబ్వే అనే క్యాంటీన్స్ ద్వారా విద్యార్థులకి ఫుడ్ అందుబాటించడమే కాకుండా హాస్టల్ ప్రతి బ్లాక్కి ఒక మెస్ సౌకర్యాన్ని ఇవ్వడం జరిగింది. హాస్టల్స్ విషయాలకు వస్తే మొత్తం 14 బ్లాక్స్ అందుబాటులో ఉన్నాయి. 2 షేరింగ్, 4 షేరింగ్, 6 షేరింగ్, 8 షేరింగ్, ఈ విధంగా ఏసీ, నాన్ ఏసీ సౌకర్యాలతో హాస్టల్స్ అందుబాటులో తీసుకురావడం జరిగింది. యూనివర్సిటీ పూర్తిగా గ్రీనరీతో నిండి ఉంటుంది. ఎటు చూసిన పచ్చదనం, పరిశుభ్రత ఇక్కడ ప్రత్యేకత. అన్ని హాస్టల్కి సంబంధించి ఒక హాస్టల్ ఆఫీస్ ఇక్కడ రన్ చేస్తూ ఉంటారు. విద్యార్థులు హాస్టల్లో ఎటువంటి ఏ విధమైన సమస్య వచ్చినా ఈ హాస్టల్ ఆఫీస్ని సందర్శించి
వారి సమస్యలని నివృత్తి చేసుకుంటూ ఉంటారు. మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుందని భావిస్తూ ఇంతటితో ఈ వీడియోను ముగిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.